Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. ఈరోజు మన బీరంగూడలో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇంటీరియర్ వీడియో చూడబోతున్నామండి. సో ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చింది ఈ వీడియోలో చూస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఇప్పుడు ఎంట్రన్స్ బాల్కనీలో ఉన్నామండి. ఇక్కడ మనం షూ ర్యాక్ ఎల్ షేప్ షూ ర్యాక్ చేసాము చూడండి, చిన్న షూ ర్యాకే. అండ్ మనం ఇప్పుడు లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఇది లివింగ్ రూమ్ ఎంట్రన్స్. ఇది లివింగ్ రూమ్లో చూసుకుంటే ఫస్ట్ ఫాల్ సీలింగ్ డిజైన్ అండి, చూడండి చాలా నీట్గా వచ్చింది. 2 ఫ్యాన్స్, ఒక జూమర్కి ప్రొవిజన్ ఇచ్చామన్నమాట, చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇదే లివింగ్ రూమ్లో చూసుకుంటే మనం ఇక్కడ సోఫా వాల్కి ఇలా మల్టీ కలర్ పెయింటింగ్తో డిజైన్ ఇవ్వడం జరిగిందండి. అండ్ దీని తర్వాత మనకి పార్టీషన్ యూనిట్ ఉంది అండ్ పిల్లర్ బాక్స్ పార్టీషన్ చేసాం అనమాట. ఈ పార్టీషన్ డిజైన్ కంటిన్యూ అవుతూ ఇక్కడ ఆర్చ్ అనేది ఇచ్చామండి. అండ్ 2 సైడ్లో మనం పార్టీషన్ ఇచ్చాము. ఈ పార్టీషన్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ జిగ్జాగ్ డిజైన్ ఇచ్చామండి, చూడండి ఎంత బాగుందో అండ్ డిఫరెంట్గా ఉంది. అండ్ దీని పక్కనే మనకు చూస్తే హ్యూజ్ టీవీ యూనిట్ ఉంది, ఫుల్ వాల్ టీవీ యూనిట్ అండి. ఇది మన రెగ్యులర్ డిజైన్కి డిఫరెంట్గా చేసామండి. ఇది కొంచెం జర్మన్ స్టైల్లో తీసుకురావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే లైట్ వుడెన్ కలర్ అండ్ దాని కాంట్రాస్ట్ కలర్ హై గ్లాసీ వైట్ కలర్ యూజ్ చేయడం జరిగింది. మధ్యలో ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగిందండి, అది సెటప్ బాక్స్కి స్టోరేజ్ లెక్క. అండ్ కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఓపెన్ క్లోజ్ డోర్స్ ఇచ్చి ఇక్కడ మనం ఓపెనబుల్ ఒకటి ఇట్లా బాక్స్ అనేది క్రియేట్ చేసాం. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చామండి. అండ్ ఇక్కడ రాఫ్టర్ డిజైన్ ఇచ్చాము అండ్ మధ్యలో ప్రొఫైల్ లైట్కి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ టీవీ ప్యానల్ చూసుకుంటే దీనికి టీపట్టి డిజైన్స్ ఇక్కడ డిజైన్ ఇచ్చామండి. అండ్ పైనుంచి రాఫ్టర్ చూసుకుంటే దానికి లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చాము. సో దీంతో టీవీ యూనిట్ కంప్లీట్ అయిందండి. లివింగ్ రూమ్లో టీవీ యూనిట్ అయిపోయాక మనం చూడాల్సింది పార్టీషన్ యూనిట్ అండి. ఈ పార్టీషన్ యూనిట్ చాలా డిఫరెంట్గా మనం తీయడం జరిగింది. ఇక్కడ జిగ్జాగ్ డిజైన్ అనేది ఇచ్చాము. అండ్ బాటంలో చూసుకుంటే స్టోరేజ్ ఇచ్చామండి. ఈ స్టోరేజ్కి బ్యాక్ సైడ్ నుంచి ఓపెనింగ్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇదే పార్టీషన్ కంటిన్యూ అవుతూ ఇక్కడ ఆర్చ్ డిజైన్ ఇచ్చామండి. 2 పార్టీషన్లు కలుపుతూ ఆర్చ్ డిజైన్ ఇచ్చి దీనికి లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశాము. అండ్ ఇక్కడ కూడా మనం పిల్లర్ బాక్స్ డిజైన్ ఇచ్చి కింద బాటమ్ బాక్స్కి స్టోరేజ్ ఇచ్చాం అనమాట. ఇటు సైడ్ నుంచి ఓపెనింగ్ ఉంది దానికి. అండ్ ఈ రెండింటి మధ్యలో నుంచి మనం చూస్తే ఇక్కడ వ్యానిటీ ఏరియా కనిపిస్తుందండి. ఈ వ్యానిటీలో కింద బాటమ్ బాక్స్ చూసుకుంటే ఇట్లా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కార్నర్ స్టోరేజ్ ఇలా రౌండ్ ఇట్లా కర్వ్ షేప్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం గ్రానైట్ స్లాబ్ ఇచ్చి ఇక్కడ వాష్ బేసిన్ సెటప్ ఇచ్చి అండ్ దాని బ్యాక్గ్రౌండ్లో టైల్స్ ఇచ్చామండి సేమ్ కలర్ కాంబినేషన్లో. అండ్ ఇక్కడ ఒక ఎల్ఈడి టచ్ మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. వ్యానిటీ అయిపోయాక మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చామండి. చూడండి చాలా నీట్గా ఉంది కదా డిజైన్, సింపులిస్టిక్గా ఉంది డిజైన్. అండ్ దీని తర్వాత మనకు కనిపించేది ఇక్కడ వార్డ్రోబ్ డిజైన్ అండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, గ్రే కలర్ అండ్ హై గ్లాసీ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ చూసుకుంటే మనం బీరువాకి స్టోరేజ్ ఇచ్చాం అన్నమాట ప్రొవిజన్. అండ్ దీని తర్వాత ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాం అన్నమాట. ఇది సాఫ్ట్ క్లోజింగ్ స్లైడింగ్. పైన లాఫ్ట్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేశాం. ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసామండి. కింద బాటమ్ స్టోరేజ్ కూడా ఇచ్చాము. అండ్ ఇందులోనే చూసుకుంటే ఒక ఫోల్డింగ్ టేబుల్ కూడా ఇచ్చామండి వర్క్ పర్పస్ కింద. ఇలా మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం అదే కలర్ కాంబినేషన్లో ఇక్కడ చిన్న ప్యాటర్న్ ఇచ్చామండి పెయింటింగ్లో, చాలా బాగుంది కదా. మనం మాస్టర్ బెడ్రూమ్ తర్వాత కిచెన్ చూద్దాం రండి. ఈ కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే మనం లాంగ్ కిచెన్ కనిపిస్తుందండి. లాంగ్ కిచెన్ని మనం డైనింగ్ ప్లస్ కిచెన్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ డైనింగ్లో చూసుకుంటే క్రాకరీ యూనిట్ రివర్స్ సి షేప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. హెడ్ లెవెల్ బాక్స్ ఈ డిజైన్ ఇచ్చాము. అండ్ సైడ్కి మనం ఇక్కడ టాల్ యూనిట్ ఇచ్చాము విత్ గ్లాస్ షెల్ఫ్స్ అంట. అండ్ కింద చూసుకుంటే బాటమ్ స్టోరేజ్ ఇచ్చాము, ఇక్కడ డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం ఓపెన్ ప్లేస్లోకి మనం ప్రొఫైల్ లైట్ ప్రొవైడ్ చేసాం అనమాట. కింద చూసుకుంటే మనం ఇక్కడ వాషింగ్ మెషిన్కి ప్లేస్ ఇచ్చాం అనమాట, వాషింగ్ మెషిన్కి. అండ్ పైన చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము. ఈ లాఫ్ట్ స్టోరేజ్ కిచెన్లోకి వెళ్ళిపోతుందండి. ఈ కిచెన్లో చూసుకుంటే ఫస్ట్ మనకు కనిపించేది బ్రేక్ఫాస్ట్ కౌంటర్. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము. దీంట్లో మినీ ప్యాంట్రీ యూనిట్ సెటప్ చేసాం అనమాట. నెక్స్ట్
దీని తర్వాత మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాం హెడ్ లెవెల్ యూనిట్లో. అండ్ ఇక్కడ లిఫ్ట్ ఆప్స్ ప్రొవైడ్ చేసాం అన్నమాట. అండ్ ఆ హెడ్ లెవెల్ యూనిట్ కింద మనం ఇక్కడ ప్రొఫైల్ లైట్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇక్కడ ఓపెనబుల్ స్టోరేజ్ ఇచ్చాం, ఎందుకంటే ఇక్కడ మనం డోర్స్ పెడితే ఇక్కడ ఓపెన్ అవ్వడం కష్టం కాబట్టి. అండ్ బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ మనం వాష్ బేసిన్కి ఇక్కడ డోర్స్ పెట్టి కవర్ చేసాము. అండ్ ఇక్కడ మనం కట్లరీ యూనిట్కి ట్యాండమ్ సెటప్ అనేవి ప్రొవైడ్ చేసామండి. అండ్ ఇక్కడ కార్నర్ డోర్ ఇచ్చాము. సిలిండర్ బయట పెట్టుకున్నారండి కస్టమర్, సో ఇది బిగ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ట్యాండమ్ ప్లెయిన్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ ఒక బాటిల్ పుల్అవుట్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ మనం రైస్ బ్యాగ్ పుల్అవుట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసామండి. అండ్ పైన లాఫ్ట్ స్టోరేజ్ కూడా ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఆరో బాక్స్కి సెటప్ ఇచ్చాం అన్నమాట. అండ్ కిచెన్లో ఈ ఆర్చ్ ప్యానలింగ్ అనేది చేసాము పిల్లర్కి, అది పూజా మందిరం దాకా వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ పూజా మందిరం చూసుకుంటే ఈ టాప్ అంతా ప్యానలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ ఇచ్చామండి. ఈ టఫ్ అండ్ గ్లాస్ డోర్స్కి డిజైన్ ఇలా ఇచ్చాము. సో మనం ఓపెన్ చేసుకుంటే లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూసుకుంటే మన రెగ్యులర్ సిగ్నేచర్ ఓంకారం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. వెనక నుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. కింద బాటమ్ స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ ప్రసాదం ప్లాంక్ ప్రొవైడ్ చేసాము. కింద డ్రా స్టోరేజెస్ ఇచ్చామన్నమాట. మనం కిచెన్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ స్పెషాలిటీ ఏంటంటే బిల్డర్ ఆల్రెడీ ఇచ్చిన డోర్ని తీసేసి మనం ఇక్కడ స్లైడింగ్ డోర్ అనేది ప్రొవైడ్ చేసాం. ఈ స్లైడింగ్ డోర్ ఎందుకు ప్రొవైడ్ చేసాము అంటే మనం లోపలికి ఎంటర్ కాగానే ఈ లెఫ్ట్ సైడ్లో ఈ పోర్షన్ అంతా కూడా ముందున్న డోర్ ఆక్యుపై చేస్తూ ఇక్కడ స్టోరేజ్ అనేది ఇవ్వడానికి రావట్లేదు. మనం ఇక్కడ స్లైడింగ్ డోర్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న స్పేస్ని మొత్తం మనం యూజ్ చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం స్లైడింగ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి. ఈ స్లైడింగ్ డోర్స్లో వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వాడుతూ మధ్యలో వచ్చేసి ఈ డిజిటల్ ప్యాటర్న్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము. చాలా నీట్గా వచ్చింది లుక్. అండ్ దీని తర్వాత ఇక్కడ స్టడీ యూనిట్ ప్రొవైడ్ చేసామండి. స్టడీ యూనిట్ బాటంలో ఇక్కడ కీప్యాడ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ టాప్లో చూసుకుంటే ఇక్కడ బుక్ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ఒక ఓపెనబుల్ స్టోరేజ్ పెట్టాము. పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము విత్ లైటింగ్ ప్రొవిజన్, లుక్ కోసం లైట్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం పైన ఫాల్ సీలింగ్ డిజైన్, ఈ డిజైన్ ఇచ్చామండి. చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇదే రూమ్లో మనం ఒక కాట్ కూడా రెడీ చేసాము. సింపుల్ కాట్ అండి, ఇది హైడ్రాలిక్ కాట్ కాదు, నార్మల్ కాట్ చేసాము. సో ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇలాంటి వర్క్స్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీలూస్ హోమ్ అండ్ ఇంటీరియర్స్. దిస్ ఈజ్ వెంకట కృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్.